ఎవరైనా తప్పు చేయకపోతే నిశ్చింతగా ఉంటారు. తమ తప్పు లేదనుకుంటే దాని గురించి మాట్లాడరు. అయితే ఒకవేళ తప్పు చేసి దొరికిపోతామన్న వారు మాత్రం సందడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. నకిలీ మద్యం కుంభకోణంలో అసలు నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావించిన నాటి నుంచి ఆయన చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. జోగి ప్రోత్సాహంతోనే తాము కల్తీ మద్యం తయారు చేసినట్లు అద్దేపల్లి జనార్దన్ రావు స్పష్టం చేశారు. కానీ తనకు ఆయన ఎవరో తెలియదని బుకాయించారు జోగి. కానీ అదే జనార్దన్ రావుతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఒక్కొక్కటి బయటకు రావడంతో జోగిలో ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు దేవుడి ఎదుట ప్రమాణాలతో బయటపడేందుకు జోగి ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం డంపు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నేతృత్వంలోనే ఎక్సైజ్ శాఖ అక్కడ డంపు పట్టుకుంది. దాంతో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జికు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే హైకమాండ్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మరుసటి రోజే ఇబ్రహీంపట్నంలో సాక్షి మీడియా వేదికగా నకిలీ మద్యం డంపును బయటికి ప్రపంచానికి చూపించారు జోగి రమేష్. అయితే అదంతా ఒక వ్యూహం ప్రకారం చేసింది అంటూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు బయటపెట్టడంతో ట్విస్ట్ మొదలైంది. అప్పటి నుంచి జోగి హడావుడి ప్రారంభమైంది. అయితే తనకు సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్ రావు అని జోగి మరిచిపోయారు. తిరిగి ఆయన ఎవరు అంటూ ప్రశ్నించారు. తంబళ్లపల్లె కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ రావు డంపు బయటపడేసరికి ఆఫ్రికాలో ఉన్నారు. అయితే తన పేరు బయటపెట్టడాన్ని సహించలేక ఆయన తన కులాను లొంగిపోయేందుకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం తనతో తయారు చేయించి ఇప్పుడు వారు పక్కకు తప్పుకుని తనను కేసులో ఇరికించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనార్దన్ రావు. ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. వైసీపీ హయాంలో జోగి ప్రోత్సాహంతో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. చంద్రబాబుతో పాటు లోకేష్కు చెడ్డ పేరు తేవాలన్నదే ప్లాన్ అని బయటకు వెల్లడించారు అద్దేపల్లి. అయితే ఈ కేసులో ఇప్పుడు ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి జోగి మారిపోయే అవకాశం ఉంది. అప్పటి నుంచే ఆయనకు అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తెలియదంటూ చెప్పుకొస్తున్నారు. కానీ అద్దేపల్లి మనవాడే అని స్వయంగా జోగి చేసిన వ్యాఖ్యలు, చాలా సందర్భాల్లో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అయినా సరే తనకు జనార్దన్ రావుతో సంబంధం లేదని, దుర్గామాత మీద ప్రమాణం చేస్తా అని చెప్పి విజయవాడ వచ్చారు. తనకు సంబంధం లేదని ప్రమాణం చేశారు. తన సవాల్ను చంద్రబాబు, లోకేష్ స్వీకరించలేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే నకిలీ మద్యం వ్యవహారంలో జోగి పాత్రను పోలీసులు పూర్తి స్థాయిలో అద్దేపల్లి జనార్దన్ రావు నుంచి సేకరించినట్టు, తన అరెస్టు తప్పదన్న భయంతోనే జోగిలా ప్రమాణాలు పట్టినట్టు ప్రచారం జరుగుతోంది.